చంద్రగ్రహణం ఎప్పుడు పౌర్ణమి రోజే వస్తుంది. ఎందుకు? సూర్యగ్రహణం అమావాస్య రోజు వస్తుంది కాబట్టి చంద్రగ్రహణం పౌర్ణమి రోజు వస్తుంది. నిజంగా అదే సమాధానమా? తెలుసుకుందాం. చంద్రగ్రహణం ఏర్పడేటప్పుడు సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి వచ్చి ఆ భూమి యొక్క నీడ చంద్రునిపై పడుతుంది. ఆ నీడ పడ్డప్పుడు చంద్రుడు కనిపించకుండా పోతాడు. అదే మనకు చంద్రగ్రహణం అనిపిస్తుంది. అయితే భారతదేశంలో ఇంకొక కథ దీని వెనకాల ఉంది. ఏంటంటే రాహువు కేతు అనే 2 గ్రహాలు వచ్చేసి చంద్రుని మింగేస్తాయి అనే ఒక కథ ఉంది. మరి ఇది కథనేనా? అదే వెనకాల ఏమైనా నిజం ఉందా? తెలుసుకుందాం. నిజంగానే రాహువు కేతు అనేటివి గ్రహాలు కాదు, సెలెస్టిక్ ఆబ్జెక్ట్స్ అసలే కావు. ఇవి ఊహాజనిత ప్రదేశాలు, ప్లేసెస్, 2 స్థానాలు. అయితే వాటికి మనోళ్ళు ఏం పేర్లు పెట్టారంటే రాహువు కేతు. మరి ఇవి ఎక్కడుంటాయి? సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. అయితే ఈ సూర్యుని చుట్టూ భూమి తిరిగే కక్షకు చంద్రుడు తిరిగే కక్షకు ఎక్కడైతే అవి క్రాస్ అవుతాయో ఆ ప్లేస్ని నోడ్ అని అంటారు. అలా 2 నోడ్స్ ఉంటాయి. ఒకటి పైనకి వెళ్తున్నట్టు భూమికి, ఇంకొకటి కిందికి వస్తున్నట్టు. ఈ నోడ్స్నే రాహువు కేతు అంటారు. ఇవి 2 కూడా 180 డిగ్రీస్ ఆపోజిట్లో ఉంటాయి. దాటిని మనోళ్ళు ముందే గుర్తించి వాటికి పేర్లు పెట్టిర్రు. రాహు అని, కేతు అని పేరు పెట్టి. ఇవి వాటి యొక్క స్పెషాలిటీ. కానీ మనం ఏం చేసినాం? రాహువు నిజంగానే మింగేస్తుంది, కేతు నిజంగానే మింగేస్తుంది అనే ఒక పురాణ కథ ఆధారంగా మనం వాటిని చూస్తున్నాం. కానీ దాని వెనకాల చాలా గొప్పనైనటువంటి సైన్స్ ఉంది. ఈ రోజులో ఉన్నటువంటి మోడర్న్ సైన్స్ కూడా దాన్ని ఏకీభవిస్తుంది కానీ వ్యతిరేకిస్తలేదు. పౌర్ణమి మరియు అమావాస్య ఎప్పుడు వస్తుందో ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు సూర్యునికి భూమికి వెలుపల చంద్రుడు ఉన్నప్పుడు సూర్యుని కిరణాలు చంద్రునిపై పడి అవి రిఫ్లెక్షన్గా భూమిపైకి వస్తాయి. అంటే అప్పుడు సూర్యుడు చంద్రుడికి మధ్యలో భూమి ఉంటుంది. గ్రహణం ఏర్పడడానికి, పౌర్ణమి ఏర్పడడానికి రెండిటికి ఒకటే రీజన్. భూమి మధ్యలో ఉండి చంద్రుడు వెనకాల ఉంటాడు.